బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావచ్చని ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. మరోవైపు ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుఫానుగా మారలేదు. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలికి 200 కిలోమీటర్ల, నాగపట్టణానికి 340, పుదుచ్చేరికి 410, చెన్నైకి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేడు అంటే శుక్రవారం ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని తెలిపింది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడుతోందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా పుదుచ్చేరి, తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ఏపీకి తప్పినట్టు తెలుస్తోంది తుఫాను ముప్పు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ముప్పు, భారీ పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలతో ఈ సంవత్సరం కుదేలవుతున్న ఆ రాష్ట్రంలోని రైతాంగం గాని, ప్రజలకు గాని కొంత మేరకు మేలు జరిగిన కానీ తీవ్ర ముప్పు తప్పింది కానీ ముప్పు అయితే తప్పలేదన్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరించిన ఆ హెచ్చరికల మేరకు గత 3 రోజుల నుంచి కూడా వాయుగుండం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, తుఫాన్లు వస్తున్నాయని ఆ వాతావరణ శాఖ హెచ్చరించే నేపథ్యంలో రైతులు గాని, అధికారులు గాని అందరూ అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అయితే నేడు భారీ పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పినప్పటికీ ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉండొచ్చని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలలో వర్షాలు కురవచ్చని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా వాయుగుండం ప్రభావంతో శుక్ర, శని వారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు కూడా రావచ్చని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని సముద్రం తీర ప్రాంత ప్రజలైతే వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వైపుకి తుఫాను ముప్పు తప్పిందని అధికారులు అయితే చెప్తున్నారు. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితుల్లో తుఫానుగా మారలేదని, ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోలిటీ దూరంలో, నాగపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నేడు శుక్రవారం ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా శనివారం ఉదయం కల్లా పుదుచ్చేరి, తమిళనాడులోని మహాబలిపురం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ తుఫానుతో, వరదలతో స్కూళ్ళకి, ఆఫీసులకి సెలవిచ్చిన పరిస్థితి ఉంది. రోడ్లు మొత్తం కూడా జలమైన పరిస్థితి ఉంది. అయితే తుఫాను దిశ మార్చుకోవడంతో కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ కి తుఫాను ముప్పు తప్పినప్పటికీ కూడా నేడు రేపు రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు పడతాయని అయితే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ తుఫానుకి ఫెంగల్ తుఫాన్ గా నామకరణం చేశారు. ఈ ఫెంగల్ తుఫాను భయప్రాంతులకి గురి చేసిందని చెప్పుకోవచ్చు. తీవ్ర వాయుగుండంగా ఏర్పడి
భారీ అల్లకల్లోలం సృష్టిస్తుందని మొదట అంచనా వేసినప్పటికీ ఐఎండీ అయితే ఇప్పుడు ఈ తుఫాను దిశ మార్చుకుందని తెలపడంతో కొంత మేరకు ఆ జాలర్లు గాని అలాగే ప్రజలు గాని ముఖ్యంగా ఆ రైతన్నలు గాని వీళ్ళు ఊపిరి పీల్చుకున్నట్టయింది. ముఖ్యంగా తమిళనాడు వస్తున్న ఈ తుఫాను ఆ సడన్ గా దిశ మార్చుకోవడంతో గంటకి 3 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల ఆ వేగాన్ని అందుకున్నట్టు కూడా మనకు వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది తీవ్ర వాయుగుండంగానే ఉందని, శుక్రవారం తుఫానుగా మారుతుందని ఆ ఐఎండీ ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఉత్తరం వైపు ఆ కదిలే అవకాశం కూడా ఉందని ఆ వాతావరణ శాఖ తెలిపింది. అయితే 30వ తేదీ శనివారం వాయువ్య దిశగా కదులుతూ ఆ తమిళనాడు పుదుచ్చేరి తీరాలను తాకే అవకాశం ఉందని తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ తుఫాను వల్ల గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఆ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో డిసెంబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తారు ఆ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ శనివారం తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అలాగే నవంబర్ 29 ఆ భారీ నుంచి అతి భారీ కుండపోత వర్షాలు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ యానంలో కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా 30న కోస్తా ఆంధ్ర రాయలసీమలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వాతావరణ శాఖ ఇస్తుంది. ఇప్పుడు ఆ తెలంగాణలో అయితే మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుందని కూడా తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత తూర్పు దక్షిణ రాయలసీమలో వర్షాలు మొదలవుతాయని, రోజంతా కూడా ఆ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఆ వాతావరణ శాఖ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఆ తిరుపతి, నెల్లూరు, కడప, ఒంగోలు ప్రాంతాల్లో అత్యంత వర్షపాతాలు కురిసే అవకాశాలు ఉండగా ఆ మత్స్యకారులు మాత్రం సముద్రంలో వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోర్మనాథ్ వెల్లడించిన పరిస్థితి ఉంది. దీంతో అటు అధికారులు గాని ఇటు ఆ రైతులు గాని అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంపై ఆ ఇస్రో ప్రభుత్వానికి నిరంతరం సంకేతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈఓఎస్ ఆ 06 ఇన్సాట్ 3D 6 ఉపగ్రహాలను ఆ ఫంగల్ తుఫాను ఆ సమాచారాన్ని అయితే ప్రభుత్వం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, నాగేశ్వర్, అంటే ఈ వర్షాల వల్ల ఏవైనా నష్టాలు జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా సందీప్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఓ పక్క రైతులు కుదేలైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పత్తిలో తేమ శాతం పెరిగిందంటూ కూడా అధికారులు పత్తిని సరస ధరలకు కొంటున్న పరిస్థితి లేదు. దీని మీద ఇప్పటికే కేంద్ర మంత్రులు పెమ్మసాని గాని అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం గాని మార్కెటింగ్ శాఖతో ఇప్పటికే పలుమార్లు చర్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు భారీగా నష్టపోతా ఉన్నారు భారీ వర్షాల కారణంగా. అలాంటిది ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలంటే ఖచ్చితంగా రైతులు కుదేలవుతున్న పరిస్థితి ఉంది. రైతులు పంట కోసి పొలాల్లో ఆరబెట్టుకునే సమయంలో ఆ కుండపోత వర్షం పడితే రైతులు ఆ పంటని ఎక్కడికి తీసుకెళ్లి ఆరబెట్టుకోవాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదైతే పంటను ఆరబెట్టుకుంటున్న క్రమంలో ఆ తుఫాను పడటం వల్ల ఆ పంట తడిసిపోయి ఆ పంటకి పూర్తి ధర రాకపోవటం, రైతులు దాన్ని సగం ధరకి అమ్ముకోవటం, ఆ పెట్టుబడులు రైతులకు ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులు రాక ఆ రైతన్నలు కుదేలవుతున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం రైతులు లాస్ అయినట్లు గత 2-3 సంవత్సరాలు ఎప్పుడు కూడా లాస్ అయిన పరిస్థితి లేదు. వర్షాభావ ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల ఆ పంటలు కొంత మేరకు దిగుబడే తక్కువ వచ్చిన పరిస్థితి ఉంది. వర్షాలు ఎక్కువటం వల్ల దిగుబడి తక్కువ వచ్చిన ఆ నేపథ్యంలో ఆ పంటను కూడా రైతులు సరసమైన ధరలకు అందుకోలేకపోతే వారు పెట్టిన పెట్టుబడిలో కూడా ఆ సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి రైతులు అన్నమో రామచంద్ర అనాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం అయితే భారీ వర్షాల వల్ల కలుగుతుంది. సందీప్.